మతోన్మాదం మంటలు చెలరేగుతుంటే క్రైస్తవ్యం కరుడు కట్టుకుని నిద్రపోతుంది. ఈ మాటను దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానో దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. మొన్న ఉండి నియోజకవర్గంలో దాదాపుగా 8 చర్చిలను వాటిపైన దాడి చేసి ఆదివారం ఆరాధన జరుగుతున్న వేళల్లో అక్కడ కొంతమంది మతోన్మాదులను, కొంతమంది రాజకీయ పెద్దలు, నాయకులు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ మందిరాల్ని ఆపడం మాత్రమే కాక మందిరాల్ని కూల్చడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆ మందిరాలలో ప్రార్థనలకు ఎవరైతే వెళ్తున్నారో వారి కుటుంబాలపైన దాడులు చేసి వారి ఇళ్లను కూడా కూల్చి ఆ మనస్తాపం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసి చనిపోయిన వారు రోడ్డు మీద ఏడుస్తూ, కుటుంబాలతో పిల్లలతో రోడ్ల మీద ఏడుస్తూ వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటూ నినాదాలతో ప్రభుత్వాలకి వారి కంఠం వినబడేలాగా అరుస్తూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ సెల్ ఫోన్ టవర్ ఎక్కి మరి వారి యొక్క గొంతు వినిపించాలని ఎంతో కన్నీరు కారుస్తున్నారు. వీళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు, మన సహోదరులు, మన కుటుంబకులు, దేవుని పిల్లలు. ఆ సంగతి అలాగా ఉండగానే అది ఇంకా ప్రజల్లోకి ఇంకా కొంతమందికి చేరలేదు, ఇంకా చేరవలసిన పరిస్థితి ఇంకా ఉంది. ఈ విషయం అలా ఉండగానే నిన్న అనంతపురం జిల్లాలో మన దేవుని సేవకులు, ఆయా సంఘాల వారు ఒక బస్సు మీద సువార్త ప్రకటన చేయడానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో బస్సును ఆపి వాళ్ళని కొడుతూ, వాళ్ళని తిడుతూ, బస్సు గ్లాసులు బద్దలు కొట్టి, బస్సు పైకి వెక్కి బస్సును కొట్టి రకరకాలుగా బీభత్సమైన గొడవలు, కుర్రోళ్ళు కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేసి మతోన్మాదులు జై శ్రీరామ్ అనమంటూ, జై శ్రీరామ్ అనమంటూ అనేక నినాదాలు చేస్తూ వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనము తీవ్రమైనటువంటి ఆందోళన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఎక్కడో కేరళలో, ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో హైదరాబాదులో, ఎక్కడో తమిళనాడులో జరగలేదు. ఇక్కడే మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు, మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి, మన పశ్చిమ గోదావరి జిల్లా అనంతపురం, ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంగణాలలో జరుగుతున్నాయి. మరి ఇంకా క్రైస్తవ్యం మనం మేల్కొనుకోకుండా ఇంకా మనల్ని కాదు, మన చర్చిని కాదు, మన వాళ్ళని కాదు అనుకుంటూ ఇంకా నేనే గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటూ ఎవరి గొప్ప వారు చెప్పుకుంటూ ఎవరి మందిరాల్లో నేనే వాక్యం బాగా చెప్తానని ఒక సేవకుడు, నేనే పాట బాగా పాడుతానని మరొకరు, నేనే నేనే అనుకుంటూ నా తర్వాత ఇతని తర్వాత నేను, ఇలా లెక్కలు వేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే ఓ పక్క మతోన్మాదులు విచ్చలవిడిగా కర్రలతోనూ కత్తులతోనూ దాడులు చేస్తూ కొట్టుకుంటూ వస్తున్నారు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో నీ గొంతు వినపడాలా వద్దా? నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు కాబట్టి కనీస బాధ్యత నీ మీద ఏమైనా ఉందా? ఎక్కడో తెలంగాణ నుంచి అజయ్ బాబు గారు వచ్చి ఉండి ప్రాంతంలో వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చున్నాడు. ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి భాను మేకల్ గారు వచ్చి వారి యొక్క ఉండి ఆ ప్రాంతంలో వారి యొక్క పక్షాన మాట్లాడుతున్నాడు. అనంతపురం వెళ్ళి మాట్లాడుతున్నారు. అరే, సాటి క్రైస్తవుడిగా, సాటి సేవకునిగా నువ్వు కూడా నీ గొంతు వినిపించి అనేక మందికి క్రీస్తు రక్షకుడు, క్రీస్తు నిజమైన దేవుడని ప్రకటించడానికి ముందుకు రావాలి కదా. నన్ను కాదు కదా, నా సంఘాన్ని కాదు కదా, నా సంఘం బాగానే ఉంది కదా, నా సంఘం ఏసీ ఉంది కదా, నా సంఘం డిజిటల్ డిటిఎస్ ఉంది కదా, నా సంఘంలో సోఫా సెట్ ఉంది కదా, నా సంఘంలో భోజనాలు బాగా పెడుతున్నారు కదా, నా సంఘంలో కానుకలు బాగా ఇస్తున్నారు. రేపు నీ దగ్గరకు వస్తుంది ఈ విషయం, అప్పుడేం చేస్తావు? అరే, ప్రార్థన పూర్వకంగా ముందుకు రావడం లేదు, కనీసం ఈ విషయాల గురించి ప్రార్థన చేసే పరిస్థితులు కనబడట్లేదు, కనీసం ఈ విషయాల గురించి గొంతెత్తి మాట్లాడే పరిస్థితి కూడా నీ దగ్గర కనబడట్లేదే. ఎన్నాళ్ళు మనం ఇంకెలాగూ నిమ్మకు నీరేసినట్లుగా ఉంటే. అందుకని మీకు స్టార్టింగ్లో మాట చెప్పాను ఏంటంటే,
మతోన్మాదం మంటలు చెలరేగుతుంటే క్రైస్తవ్యం కరుడుగట్టుకుని నిద్రపోతుంది. క్రీస్తుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి 5గురు బుద్ధి లేని కన్యకలు, 5గురు సిద్ధపడిన కన్యకలు మనం చూసాం. బుద్ధి లేని కన్యకలు, సిద్ధపడని కన్యకలు ఎలాగున క్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, సిద్ధపడిన వారు ఎలా క్రీస్తుని వెంబడిస్తూ ఆయనతో పాటు వెళ్ళారో చూడగలుగుతున్నాం. ఈ రోజున పడ్డవారు చెడ్డవారు కాదు. ఈ దెబ్బలు తిన్నవారు, ఈ మందిరాలు పోగొట్టుకున్నవారు, ఈ బాధలతో ఉన్నవారు, ఈ రోడ్డెక్కి పిల్లలతోనూ అందరితో ఏడ్చేవారు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? రేపొద్దున దేవుని రాజ్యంలో ఉంటారో. నేనే గొప్ప, నా సంఘం గొప్ప, నాది 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 అనుకున్నవాడు నరకానికి పోతావు. నేను తీర్పు తీర్చట్లేదు, కొంచెం బాధ్యత విషయాలు తెలియజేస్తున్నా. కనుక సంఘంలో ఈ విషయాల గురించి ప్రార్థనలు చేయండి, సంఘాలలో విషయాల గురించి చెప్పండి. అంత మాత్రమే కాదు, వీలైతే కుదిరితే క్రైస్తవ్యం అందరం ఒక తాటిపైన నడిచి మన గొంతు ప్రభుత్వానికి వినబడేలాగా మాట్లాడదాం. దేవుని రాజ్యం కొరకు పాటుపడదాం.